సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రొయ్యల నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. నేను 1 కేజీ రొయ్యల్ని తీసుకున్నానండి. వాటిపైన పొట్టు తీసేసి వాష్ చేసుకున్నానండి. ఇందులో ఉప్పు పసుపు వేసి ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో నేను వాష్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ అండి, ఈ 3 వేసుకొని మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ వేస్తున్నానండి. ఇవన్నీ వేసి మనం ఉడికించుకోవాలండి. వీటిని గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకుందాం. వీటిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందామండి. చూడండి, ఈ విధంగా పెట్టి వీటిని ఉడికించుకోవాలి. వాటర్ ఏం వేయలేదండి. చూడండి మనకు అవి ఉడుకుతుంటే ఇలా వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి. చూడండి, ఈ విధంగా ఈ వాటర్ అంతా పోయే వరకు మనం ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకు ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మసాలా అండి. ఇది మనకు చెక్క, సాజీరా, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఇందులో మనం ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తోని 2 గ్లాసుల ఆయిల్ తీసుకుంటున్నాను అండి. అంటే 1/2 కేజీ ఉంటుందేమో. ఆయిల్ తీసుకొని ఇలా వేసుకోవాలండి. 2 గ్లాసులు తీసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యల్ని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్ర కావద్దు, మరీ లైట్గా ఉండొద్దండి. మీడియంలో కాల్చుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుందండి పచ్చడి అయితే. స్లోగా వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుందండి మనకి. వీటిని తీసేసుకుందాం మనం ఒక బౌల్లోకి. చూడండి, చక్కగా వేగిపోయాయి మనకి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకి. ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నీ. ఇదే ఆయిల్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి అండి, ఫ్రెష్గా రుబ్బింది 2 టేబుల్ స్పూన్ల వేస్తున్నానండి పేస్ట్. వీటిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఇది మంచి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులో జీడిపప్పు అండి, జీడిపప్పు పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. వాటర్ ఏం యాడ్ చేయొద్దు కదా, ఓన్లీ పొడి అండి. జీడిపప్పుని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని దీన్ని కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మనకు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు మసాలాలు చెప్పాను కదండి, ఆ మసాలా పొడి కూడా వేసేసుకోవాలి. అదొక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా వేయించుకోవాలి. స్మెల్ వచ్చే వరకు దీన్ని బాగా వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా. నెక్స్ట్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా ఇందులో వేసుకొని ఒక 3 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలండి ఈ ఆయిల్లోనే. ఈ విధంగా మనం మొత్తం అన్నీ వేసుకొని ఈ విధంగా ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుందండి పచ్చడి. మనకు 3 to 4 మంత్స్ వరకు నిల్వ కూడా ఉంటుందండి. మనం తక్కువే పెట్టుకుంటున్నాం కాబట్టి తొందర అయిపోతుందండి. అది ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఒక ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చల్లారిన తర్వాతనే మనం ఉప్పు కారం అనేది వేయాలండి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదు. మనకి మొత్తం చల్లారినాకనే కారం వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అండి, పెద్ద టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మీ కారం ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి అండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నానండి కారం. ఒక స్పూన్ మీద హాఫ్ స్పూన్ అండి, 1.5 స్పూన్ తీసుకున్నానండి సాల్ట్. టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు,
ఎక్కువైపోతే కూడా పచ్చడి కూడా మనకు పాడైపోతుంది. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా స్లోగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 2 లెమన్స్ తీసుకున్నానండి. పెద్ద సైజులో ఉన్న లెమన్స్ తీసుకున్నాను. ఆ జ్యూస్ ఇందులో వేసేసుకుందాం మనం. ఆ జ్యూస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రం. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.